ఎయిర్ బేసెస్ని అమెరికా వాడుకోవచ్చు, ఇజ్రాయెల్ వాడుకోవచ్చు అంటూ ఫ్రాన్స్ ఇటు అమెరికా ఇజ్రాయెల్తో ఒక ఒప్పందానికి వచ్చింది. ఇటు అమెరికా ఇజ్రాయెల్కి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందన్న ఉద్దేశంతోనే ఇటు ఇరాన్ ప్రస్తుతానికి ఎర్బిల్లో ఉన్న ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. సో ఫస్ట్ అటాక్ అని చెప్పొచ్చు, ఇటు ఫ్రాన్స్ మీద డైరెక్ట్ అటాక్ అని చెప్పొచ్చు. గతంలో ఇటు అబుదాబిలో ఉన్న నావల్ బేస్ని ఓన్లీ స్ట్రక్చరల్ డ్యామేజ్ కోసం మాత్రమే, మొత్తానికైతే స్ట్రక్చరల్ డ్యామేజ్ కోసం మాత్రమే టార్గెట్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా ఇటు అమెరికాకి ఫ్రాన్స్, ఇటు ఇజ్రాయెల్కి అలాగే ఇటు అమెరికాకి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందన్న ఉద్దేశంతోనే ఒక డ్రోన్ అటాక్, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఒక మ్యాసివ్ అటాక్ అని దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. దీంట్లో 6 ఫ్రెంచ్ సోల్జర్స్ తీవ్రంగా గాయపడ్డారు, సివియర్లీ వూండెడ్. అలాగే ఇప్పుడు రీజనల్ వార్లోకి ప్రస్తుతానికి ఇటు ఫ్రాన్స్ని కూడా ఇరాన్ లాగింది. ఒక పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసి గ్లోబల్ ఎనర్జీ సెక్టర్ని దెబ్బతీస్తాను, రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు చమురు ధరలు ఆయిల్ ప్రైసెస్ని $200కి ఖచ్చితంగా వెళ్ళబోతున్నాయంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. మరో పక్కన ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ప్రస్తుతానికి ఒక బార్గెనింగ్ చిప్ లాగా యూజ్ చేసి అమెరికా ఇజ్రాయెల్తోని ప్రపంచ దేశాల మీద ప్రెషర్ని తీసుకొచ్చి ఇటు అమెరికా ఇజ్రాయెల్పై ప్రెషర్ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంది అనుకున్న సమయంలో ఇంకా ఇరాన్ మాత్రం డ్రోన్స్తోని విరుచుకుపడుతుంది. ఇటు ఇరాక్లో ఉన్న ఫ్రాన్స్కి సంబంధించిన ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. అలాగే ఇరాన్ దగ్గర ఒకసారి మనం చూస్తే కనుక కొన్ని వేలాది డ్రోన్స్, వేల సంఖ్యలో డ్రోన్స్ ఉన్నాయి, అలాగే మిసైల్స్ కూడా ఉన్నాయి.